ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమలకి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరియు ఆఫ్లైన్ టికెట్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. మరియు ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక ఎటువంటి టికెట్ లేకుండా అనగా ఎస్ఎస్టీ మరియు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఏవీ లేకుండా ఫ్రీ దర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో అటువంటి వారికి 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకెన్ లేని సర్వదర్శనానికి దాదాపు 31 కంపార్ట్మెంట్లో భక్తులు అయితే వేచి ఉన్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇక నిన్నటి రోజున అనగా 23వ తారీఖు జూన్ నెల 2024 రోజున స్వామివారిని 81,455 మంది శ్రీవారి భక్తులైతే దర్శనం చేసుకోవడం అనేది జరిగిందండి. ఇక స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,251 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.67 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజు దర్శనం అయ్యే టికెట్స్ మరియు రేపు దర్శనం అయ్యేటువంటి టికెట్స్ 2 కూడా కంప్లీట్ అయిపోయాయండి. చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగే మనకి టికెట్స్ అయితే దొరకటం లేదు. టికెట్స్ డైలీ మనకి 2 గంటల నుంచి స్టార్ట్ చేసేస్తున్నారనమాట. 4 గంటలు 5 గంటల లోపలే మనకి టికెట్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంకా తొందరగా అయిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో తిరుపతిలో మనకి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో ప్రతిరోజు టికెట్స్ అనేది ఇస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి ఆఫ్లైన్లో ఎటువంటి అమౌంట్ పే చేయకుండా టికెట్స్ అనేది తీసుకోగలరు. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి. తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు 50 రూపాయల లడ్డు ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ అయితే స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియచేయడమైనది. ఈరోజు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నెంబర్ల ద్వారా కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతున్నదని, వాస్తవానికి ఈ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్లు కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అంటూ టీటీడీ అయితే ప్రకటించడం జరిగిందండి. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియచేయడమైనది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడం అయినది. సో ఇదండి టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మరియు లడ్డూ విషయంలో చూసామంటే ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేదని, టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలని చెప్పేసి టీటీడీ అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులు మధ్య ఉన్నటువంటి దళారులను సంప్రదించవద్దని భక్తులకు టీటీడీ అయితే విజ్ఞప్తి చేస్తూ అప్డేట్ ఇవ్వటం జరిగింది. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ రోజు అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.